గత 2 డేస్ నుంచి నా వాట్సాప్ అనేది వర్కింగ్లో లేదని మనకు యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో నేనైతే ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో చాలామంది కూడా కస్టమర్స్ వాట్సాప్ చేస్తున్నారు. వాట్సాప్లో నేను రిప్లై ఇవ్వలేదు అనే ఉద్దేశంతో డైరెక్ట్గా కాల్స్ అయితే చేయడం జరుగుతుంది. సో కాల్స్ అనేవి అధికంగా రావడం జరుగుతుంది. అసలు నేను వాట్సాప్లో మీకు ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నానో నేను మీకు చెప్తాను. సో నేను ఎస్టర్డే నేనేం చేశానంటే నాకు మొబైల్లో స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయింది. సో ఫ్యాక్టరీ రీసెట్ అయితే చేశాను. సో మొబైల్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. సో ఫోన్పే, గూగుల్ పే వీటికి సంబంధించి నేను లాగిన్ అవుతుంటే సో నాకు ఓటీపీ అనేది రావడం లేదు. దీంతో పాటుగా మన వాట్సాప్ బిజినెస్ ఏదైతే ఉందో సో దాంట్లో కూడా నేను లాగిన్ అవుతుంటే నాకు ఓటీపీ కూడా రావట్లేదు. సో నేను వెయిట్ చేశాను, ఒక 5 hours 6 hours వెయిట్ చేశాను. సో నా వల్ల అయితే కాలేదు. నిన్న మాత్రం అసలు ప్రాబ్లం అనేది రీసార్ అయితే అవ్వలేదు. సో యూట్యూబ్లో ఎన్ని వీడియోలు చూసినా సరే దానికి సో మనకు చాలా చెప్తున్నారు, సో దానికి సొల్యూషన్ దొరకలేదు. సో నేనేం చేశానంటే నేను రీసెంట్లీగా బిఎస్ఎన్ఎల్లోకి నేను పోర్ట్ అయితే అయ్యాను. సో నేను బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ని అయితే కాల్ చేశాను. ఈరోజు కాల్ చేస్తే కస్టమర్ కేర్ కనెక్ట్ అవ్వడానికి దగ్గరగా 1 hour అయితే పట్టింది. సో మనం ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అదర్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం కాల్ చేస్తే కస్టమర్ కేర్కి వితిన్ 5 minutes లేదా 3 minutesలోనే సో మనం అది కనెక్ట్ అయ్యి కస్టమర్ కేర్తో మనం మాట్లాడి మన యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకునే వాళ్ళం. కానీ ఈ బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో సో మనం కాల్ చేస్తుంటే మనకు దగ్గరగా 30 minutes వరకు మనకు వెయిటింగ్ పీరియడ్ అయితే పెడుతున్నారు. సో 30 minutes వరకు నేను వెయిట్ చేశాను. లాస్ట్ 2 minutes ఏదైతే ఉందో అక్కడ దాకా రాగానే వాళ్ళు ఏం చేశారంటే కాల్ కట్ చేశారు. సో నాకు 30 minutes అయితే వేస్ట్ అయిపోయినాయి లైఫ్లో. సో తర్వాత నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను. కాల్ బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ 30 minutes వెయిటింగ్ పీరియడ్ పెట్టారు. సో మనకు 2 minutes 3 minutes దగ్గర రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఒక 5 minutes 7 minutes అని చెప్పేసి మనకు టైమింగ్ అనేది పెంచుతూ ఉన్నారన్నమాట. చివరిగా ఫైనల్గా కాల్ అయితే కనెక్ట్ అయింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో మీరు 1925 అనే ఒక నెంబర్కి మీరైతే స్టార్ట్ అని చెప్పేసి మీరు మెసేజ్ చేయండి. తర్వాత మీకు సర్వీస్ అనేది యాక్టివేషన్ అవుతుంది. ఒక 2 hours తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. సో మొబైల్ని రీస్టార్ట్ చేసి మీరు మీకు సేవలు మీద కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనకు 2 hours కాదు కదా, 4 hours అయిపోయింది. ఇంతవరకు మనకు కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదు. జస్ట్ మనకి ఏమొచ్చిందంటే మీరు ఇలా స్టార్ట్కి అప్లై చేశారు కదా, సో కన్ఫర్మేషన్ మెసేజ్ కోసం మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి మనకి ఇలా మెసేజ్ రావడం జరిగిందన్నమాట. ఇది కారణం. సో దీనివల్ల నేను మీకు వాట్సాప్లో రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. ఎవరు కూడా మన యొక్క వాట్సాప్కి మీరైతే మెసేజ్ ప్రస్తుతం చేయకండి, కాల్స్ కూడా ఎవరు చేయొద్దు. సో ఎందుకంటే వాట్సాప్ లేకుండా మనం సర్వీసులు చేయలేం, ఈ విషయం మీకు అందరూ తెలిసిందే. సో దీనివల్ల సో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఫుల్ అంటే ఈ బిజీ లైఫ్లో మనం షాప్ దగ్గరికి వెళ్ళాం, ఆన్లైన్లో చేసుకుందాం అని ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకు ఛానల్ అనేది మంచి ప్లాట్ఫామ్ లాంటిది అనమాట. సో మీరందరూ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అనేది నా ఉద్దేశం. కానీ సో ప్రస్తుతానికి మనమే ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి సో నేను ఏం చేయలేకపోతున్నాను. అందుకని చెప్పేసి మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ కూడా పెట్టాను. ఏమనంటే సో మనకు ఇలా వాట్సాప్ ప్రాబ్లం వచ్చింది. సో ఎవరైతే ప్రీవియస్లో మెసేజ్ చేశారో వీళ్ళందరూ కూడా నేను మళ్ళీ తిరిగి కమ్యూనిటీ ట్యాబ్లో నేను సో మళ్ళీ మన యొక్క వాట్సాప్ అనేది వర్కింగ్లో ఉంది. సో ఎవరైతే ప్రీవియస్లో మెసేజ్ పెట్టారో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టనని చెప్పేసి నేను ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. మనకు ఈ ప్రాబ్లం అనేది రీసాల్వ్ అయిన వెంటనే మనకు కమ్యూనిటీ ట్యాబ్లో నేను అయితే షేర్ చేస్తాను, లేకపోతే ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ప్రాబ్లం మీరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలానే మన దగ్గర ఎవరైతే సర్వీస్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే వాట్సాప్ లేదు కాబట్టి. మీరందరూ కూడా ఏమనుకోవద్దు. ఓకేనా, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.